బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్, ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, ఎస్ఈసి అంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఇక్కడ చూడండి, రేపు విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్, బుధవారం విచారణ. స్థానిక ఎన్నికల విషయంలో ఆశావాహులు, రాజకీయ పార్టీల ఉత్కంఠ అంటూ ఇక ఎవరి ఆగం వాళ్ళకుంటే వీళ్ళ పనుల వీళ్ళు ఉన్నారు. చూసిరు కదా, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తర్వాత ఆ విచారణ చేపట్టి దాన్ని 8 తారీఖుకి వాయిదా వేసినటువంటి ధర్మాసనం విచారిస్తే ఏం తేలబోతుందనే ఉత్కంఠ అయితే రాజకీయ పార్టీలలో ఉంది, అట్లే ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థులలో ఉంది. ఇక దీంతో పాటు ఇంకొక ముచ్చట ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసిరు. ఈడ సరిపోదు అన్నట్టు, అంటే ఇక్కడ వేసింది చాలదు, ఇక ఎట్టి పరిస్థితులలో సుప్రీంకోర్టులో కూడా స్టే తీసుకొస్తామని చెప్పి ఆ జీవోను కొట్టేద్దామని చెప్పేసి, కొట్టేపియాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. సరే, అది వాళ్ళ కుట్ర అనుకుందామా, లేదా వాళ్ళ వర్గానికి ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చెప్పి వాళ్ళ ఆశ అనుకుందామా, అది వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి ఉంటుంది. ఇక బీసీలకు ఎందుకు చేయరు అని అంటే, బీసీలకు బీసీలే చేస్తలేరు కొన్ని జాగాలలో, బీసీలకు బీసీలే శత్రువులు అయిపోయారు. అందుకోసమే ఇక బీసీలకు ఓసీలు శత్రువులు అంటే మరి శత్రువులు లెక్కనే కనిపిస్తూ ఉంది ఇలా ఇక్కడ హైకోర్టులో కానీ అక్కడ సుప్రీంకోర్టులో కానీ పిటిషన్ వేసినందుకు. సో దీన్ని బట్టి ఇప్పుడు చూడండి, ఇక హైకోర్టులోనేమో బుధవారం విచారిస్తారు, ఇదేమో రేపు విచారిస్తారు. అయితే ముచ్చట ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ఇప్పటి వరకు హైకోర్టుకే పరిమితమవగా తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణలో స్థానిక సంస్థల్లో రాజ్యాంగ చట్ట విరుద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నారని రాష్ట్రానికి చెందిన వంగా గోపాల్ రెడ్డి, ఇందాక చెప్పిన గోపాల్ రెడ్డి ఎవరంటే గీన, ఆ గోపాల్ రెడ్డి ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. అయితే శనివారం కేసు రిజిస్టర్ కాగా రేపు లేదా ఆ తర్వాత విచారణకు రానున్నట్టు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. హైకోర్టులో ఉండంగానే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. చూడురి, బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇప్పటికే రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి, బుట్టంగారి మాధవరెడ్డి వేసినటువంటి పిటిషన్ హైకోర్టులో ఉంది. దీన్ని విచారించిన న్యాయస్థానము తిరిగి పూర్తిస్థాయి వాదనలు ఈ నెల 8వ తేదీన వింటామని ప్రకటించింది. ఈ వాదనలు తీర్పు కోసం ఎదురు చూస్తుండగానే వంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు అంటూ ఆశావాహుల్లో పార్టీల్లో ఉత్కంఠ. నిజంగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లాగమైపోతున్నారంటే, పైసలు పెడదామా పెట్టొద్దా, నిజంగా దావతలు ఇద్దామా ఇయ్యొద్దా, దసరాకు కూడా తప్పించుకొని తిరిగారు. చాలా మంది కనబడలే, ఎన్నో అక్కడక్కడ కనపడ ఆయన పారిపోయారు. ఎందుకంటే ఏడ కనబడి ఏడ మీటింగులు పెట్టి ఏడ ఏమన్నా సంఘాలతో మాట్లాడినా లేకపోతే ఒక గ్రూప్తో మాట్లాడినా అన్న ఏం లేదా పండుగ దావత్ లేదా అని చెప్పి అడుగుతారని చెప్పి పత్తా లేకుండా పోయారు. కారణం ఏంటంటే రిజర్వేషన్ వచ్చింది కానీ అదే ఉంటుందా అన్న గ్యారంటీ ఒకటి లేదు. 8వ తారీఖు నాడు ఒకవేళ మారితే అదొక టెన్షన్ ఉన్నది. ఒకవేళ వచ్చిన ఇక ఎలక్షన్ స్పీడ్గా అవుతుంది కాబట్టి, అంటే 9వ తారీఖు నామినేషన్లే ఉన్నాయి. ఇక ఒకవేళ ఓకే అయినప్పటికీ కూడా అంటే ఖర్చు తక్కువైపోతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. అందుకే ఇక్కడ అంటే మళ్ళీ పెద్ద నాయకులు కూడా చెప్పారు, తొందర పడకుర్రి, ఖర్చుల పాలు కాకుండా, ఈటల రాజేంద్ర అసంటోళ్ళు చెప్పారు, ఖర్చుల పాలు కాకుండా, పైసలు పెట్టకుండ్రి, ఇబ్బంది పడకుర్రి అని చెప్పి అన్నారు. సో అందుకే ఇక్కడ నుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దాని ఆధారంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటి నుంచే ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. రిజర్వేషన్లపై ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆశావాహుల్లో ఒకంత ఆందోళన మొదలైంది. ఎన్నికలు జరుగుతాయా లేదా, రిజర్వేషన్లు ఏమైనా మారతాయా అనే సందేహాలు ఆయా పార్టీల నేతలను, ముఖ్య నేతలను వెంటాడుతున్నాయి. జీవోను కోర్టులు కొట్టేస్తే మళ్ళీ రిజర్వేషన్లు మారతాయనే భయం, జీవోను కనుక ఒకవేళ కోర్టులో కొట్టేస్తే రిజర్వేషన్లు మారిపోతాయన్న భయం అయితే ఉంది. అయితే ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి, హైకోర్టులో ఆల్రెడీ ఉంది, 8వ నాడు విచారిస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ స్టే ఇస్తారా లేదా ఆ జీవోని కొట్టేస్తారా అనే దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. అది ఉండగానే ఇప్పుడు ఎలా సుప్రీంకోర్టుకు పోయారు. ఎవరు? ఈ సుప్రీంకోర్టుకు గోపాల్ రెడ్డి పోయిండు. అయితే ఈ సుప్రీంకోర్టు పోయినందుకు ఇక్కడ ఒకవేళ స్టే వస్తే ఏమయ్యే అవకాశం ఉందంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తలేరు కాబట్టి 50% మించొద్దు అనే ఒక నిబంధన మనకు ఉన్నది కాబట్టి మొత్తం రిజర్వేషన్లు కలిపి, సో ఆ కారణం చేత ఎట్టి పరిస్థితులలో ఇక్కడ చూడండి, మన వాళ్ళు అనుకుంటున్నటువంటి రిజర్వేషను 42% ఏమో బీసీలకని డిసైడ్ చేసుకున్నారు, ప్రభుత్వం బిల్లులో పెట్టింది. అట్లే 15% ఏమో ఎస్సీల కోసం పెట్టి, 10% ఏమో ఇక్కడ ఎస్టీల కోసం పెట్టి. సో ఇట్లా చూడండి, 42, 15, 10 అంటే 25 + 42 అంటే టోటల్గా 67% రిజర్వేషన్ ఇవ్వాలనేది వీళ్ళ ఆలోచన. ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటిదంటే, తమిళనాడులో మనందరికీ 69% రిజర్వేషను అక్కడ డిసైడ్ అయింది, డిక్లేర్ అయ్యింది, ఎన్నికలు అయినాయి.
అక్కడ కారణం 9th షెడ్యూల్లో పెట్టారు కాబట్టి కేంద్రం ఒప్పుకుంది కాబట్టి అది పార్లమెంట్లో చట్టం చేయబడ్డది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు దక్కినాయి. అయితే ఇక్కడ ఈ 67%తో రిజర్వేషన్లు వెళ్లాల్సి వస్తుంది అని మనం అనుకుంటున్నాం. ఎందుకు ఇప్పటికి ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారం. కానీ ఇక్కడ జరిగేది ఏం చెప్పాలన్నా, గతంలో ఉన్నటువంటి ఏదైతే 23% రిజర్వేషన్ ఉందో దీంతోనే వెళ్ళేటట్టయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గ్యాప్ ఎంతైతే ఉందో దగ్గర దగ్గర 19% రిజర్వేషన్ తగ్గిపోతే ఇప్పటిదాకా వచ్చినటువంటి బీసీ సీట్లు ఎవరికైతే ఉన్నాయో, ఎవరెవరైతే మా ఊర్లో ఎంపీపీ బీసీ వచ్చింది, బీసీ మహిళ వచ్చింది, ఎంపీటీసీ మహిళ వచ్చింది, సర్పంచ్ మహిళ వచ్చింది, సర్పంచ్ బీసీ వచ్చింది అని ఇట్లా ఏవేవైతే ఉన్నాయో ఎస్సీలో అట్లే ఉంటాయి, ఎస్టీలో అట్లే ఉంటాయి. బీసీల రిజర్వేషన్లు మాత్రం మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఖర్చులో పెట్టాలంటే ఇబ్బంది అవుతున్నారు. అంటే ఖర్చు పెడితే మళ్ళీ గ్యారంటీ ఏమున్నది, పెట్టేస్తారు. కానీ పుసుకున అటు ఇటు అయితే ఒకవేళ ఈ పాత రిజర్వేషన్లతో పోయే పరిస్థితి. నేను ఇది ఎందుకు రాసిన అంటే, ఒకవేళ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎన్నికలకు పోదాం, షెడ్యూల్ రిలీజ్ చేసేసినాం, ఆ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసింది, ఆ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటే కనుక వాళ్ళు వెళ్లాల్సింది ఇదే 23% రిజర్వేషన్తోనే ముందుకెళ్లాల్సి వస్తుంది. ఇది అసలు సమస్య ఇక్కడ. అయితే పట్టుబట్టి ఎలక్షన్కే పోదాం, రిలీజ్ చేసినాం ఎట్లయినా. ఇప్పుడు రైతు బంధు లొల్లి లేదు, రుణమాఫీ పంచాయతీ తక్కువ ఉంది, పైగా యూరియాది కూడా జర తక్కువ ఇచ్చింది. ఇక సన్నబట్టలేదు, మళ్ళీ అనవసరంగా బోనస్ దాకా వెయిట్ చేసే బదులు ఇప్పుడే ఈ 23% రిజర్వేషన్తో వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి ఆలోచించినా కూడా ఆలోచిస్తారు. అందుకే రిజర్వేషన్ల వల్ల తగ్గే అవకాశం ఉంది. కోర్టులో స్టే వస్తే ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటే పాత రిజర్వేషన్ల పద్ధతిని పోతే ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లు ఇవి నిలబడవు, ఎవ్వరు కూడా కన్ఫర్మ్ కాదు. బీసీలకు మట్టుకే నేను చెప్పేది. సో అలాంటప్పుడు అభ్యర్థుల పార్టీల ఎందుకు ఉత్కంఠ ఉండదు, టెన్షన్ ఉంటుంది. ఇచ్చిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, బిల్లులు ఏదైతే పెట్టుకున్నారో అది కన్ఫర్మ్ లేదు పక్కాగా. సో అందుకైతే ఎలక్షన్ పోవాలంటే తక్కువ రిజర్వేషన్తో వెళ్తారు, పోవద్దు అనుకుంటే ఆపేస్తారు. కాబట్టి అభ్యర్థులకి పూర్తిగా ఆగమాగం ఉన్నది. అసలు అయితేయా కావా, చేస్తారా చేయరా, ఈ టెన్షన్లు ఉన్నారు అభ్యర్థులంతా. అందుకే ఎక్కడ కూడా ఉత్సాహం ఏం కనిపిస్తలేదు. సంవత్సర కాలం కింద ఉన్నటువంటి ఉత్సాహం ఇలా అభ్యర్థులలో పార్టీలలో ఎక్కడ కూడా లేవు. ఇంకా చూడండి, ఇది ఇట్లా ఆగిపోతే బుస్సు అన్నట్టు అవుతుంది మొత్తం. ఏదో అంటారు కదా, ఇట్లా ఒకటేసారి పిడుగు ఎత్తేసినట్టు అవుతుంది నెత్తి మీద. కొందరు వెంటాడుతుండగా మరోవైపు తమకు అనుకూలంగా రిజర్వేషన్ రాని వారు సైతం కోర్టులు ఏం చెప్తాయని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది మళ్ళీ ఇది కూడా ఉంటుంది, వచ్చినోళ్ళు ఇదే పక్కన ఇదే ఉంటుందా, ఈ రిజర్వేషన్తోనే వెళ్తామా అని అనుకుంటే, రానోళ్ళకి ఏం టెన్షన్ అంటే, అరే కోర్టు ఏమైనా చెప్తే మళ్ళీ స్టే ఇచ్చినా లేకపోతే మార్చినా మళ్ళీ మాకు వస్తుందేమో అని ఆశలు చాలామంది ఉన్నారు. ఇది కూడా గ్రామాలలో జరుగుతూ ఉంది. అందుకే మరోవైపు తమకు అనుకూలంగా రానోళ్ళు కోర్టులు ఏం చెప్తాయని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీంతో పార్టీలు సైతం ఎక్కడ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడం లేదు. అంతా 8వ తేదీ తర్వాతే అని సమాధానం ఇస్తున్నాయి. ఎంత ఆగం తెలుసా, ఒకసారి చూడుర్రి. 9 నాడు నామినేషన్ లేచేది ఉంది, 9, 10, 11 ఈ 3 రోజులు నామినేషన్ లేచేది ఉంది ఈ ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి. ఏ పార్టీ కూడా ఇప్పటిదాకా ఫైనల్ చేయలేదు. ఎందుకోసం అంటే 8 తారీఖు నాడు ఏమైనా అటు ఇటు చేస్తే మళ్ళీ ఈ క్యాండిడేట్స్ మధ్యలో అయ్యే పంచాయతీలు, ఈ లొల్లులు, అనవసరంగా ఒకరికి ఇచ్చినామని ఒకరికి ఇచ్చినామని ఒకటి లొల్లి చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పని చేసిర్రు. ఏమని ఇప్పుడే చెప్పలేము, 8 తారీఖు నాడు చూద్దామని చెప్పి. ఒకవేళ అది అయిపోతే కనుక ఒకే ఒక్క రోజు టైంలో కోర్టు సాయంత్రం వరకు ఏం చెప్తుందో తెలియదు, కానీ సింగిల్ డేలా పార్టీలన్నీ కూడా డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పటిదాకా అభ్యర్థులకు ఏం చెప్పలేదు కూడా. అయితే కొంత లిస్ట్ అయితే ఇవ్వమన్నారు. చాలా పార్టీలు ఏం చేసినాయంటే, ఆశావాహుల లిస్ట్ ఒక 3-4తోని ఒక పేర్లు పంపించండి, మేము సర్వే చేసి ఫైనల్గా మేము డిసిషన్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. సో అది చూస్తున్నాం ఎక్కడైనా కూడా. అంతా 8 తర్వాతనే అని చెప్పి అంటూ ఉన్నారట. హైకోర్టులో అదే అంశంపై ఇప్పటికే కేసు నడుస్తున్నందున అక్కడ తుది తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని, న్యాయం జరగకుంటే తిరిగి తమను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ అనేక కేసుల్లో ఇలాగే జరిగిందని గుర్తు చేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేస్తుందని పలువురు న్యాయ నిపుణులు చెప్తున్నారు. పక్కా కొట్టేస్తుంది అది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. రాజ్యాంగబద్ధంగా చేస్తలేరనే విషయాన్ని ఇంత ప్రస్ఫుటంగా, ఇంత క్లియర్గా, ఇంతమంది కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు అంత ఈజీగా లేదు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి అప్పచెప్పే ఆస్కారమే లేదు ఎట్టి పరిస్థితులల్లా. మీరు చూడండి ఇంకా ఏం జరుగుతుందో. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టేస్తుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. జీవోను పరిగణలోకి తీసుకొని బీసీలకు రిజర్వేషన్లు పెంచే వెసులుబాటు ఉంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు జీవో ఇచ్చి రిజర్వేషన్లు పెంచామని చెప్తున్నారు. ఇది అసలు ముచ్చట. కేసీఆర్ ఇచ్చినప్పుడు కొట్టేసింది చూడలేదా, మనకు తెలియదా? 2018లో 19లో ఆ సంవత్సరంలో ఇచ్చిండ్రు, ఇచ్చి రిజర్వేషన్లకు వెళ్దామని చెప్పేసి ఆ జీవో తీసుకొస్తే జీవో కొట్టేసింది హైకోర్టు. గతంలో జరిగిందే మళ్ళీ ఇలా జరుగుతుందనే అంటా ఉన్నారు. బీసీల రిజర్వేషన్లు ఎవరు వ్యతిరేకించకపోయినా రాజ్యాంగ సవరణ ద్వారా జరగాల్సిన ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకొస్తున్నారంటూ. బీసీలకు ఇయ్యద్దని ఒవ్వలు చెప్పరు. నరేంద్ర మోడీ నాడు హమారా బీసీ లోగోంకి లియే కైసా భీ కరోనా అని చెప్పంటాడు.
రాహుల్ గాంధీని అడిగితే ఎట్టి పరిస్థితులలో బీసీల కోసానికే నేను కులగన్న చేపట్టాలని చెప్పి మాట్లాడినా అని చెప్తాడు. నువ్వు ఏ పార్టీని అడుగు, కాంగ్రెస్ అడుగు, బీజేపీని అడుగు, బీఆర్ఎస్ అడుగు, ఎవరినైనా అడుగు, ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలంటే. అగ్రవర్ణ పార్టీలు కూడా, అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా చెప్తాయి బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తాయి. కానీ అది నోటికాడ నోటితో చెప్పి నొసలతో ఎక్కిరించినట్టు నోటితో చెప్తారు, తర్వాత మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఇప్పుడు చూడండి, ఒకవేళ జీవో ఇచ్చి చేసుకుంటే గతంలో వేరే పార్టీలు చేసుకోకపోతుండేనా? ఎవ్వరు వ్యతిరేకించినట్టే ఉంటుంది, అందరికీ పెట్టాలనే ఉంటుంది, పెట్టేటోడు దిక్కుండడు. ఇది అలా ముచ్చట. చూడరు, ఇంకా ఇచ్చే ఉద్దేశం ఉంటే చేసే పద్ధతినే చేయాలి. రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియను ఏదో రాష్ట్ర స్థాయిలో తూతూ మంత్రంగా టకటకటకటగా వేసేసి మేము చెప్పినాం, మేము ఇస్తామనుకున్నాం, ఇచ్చేసినాం, వాళ్ళే అడ్డం పడుతురు, కేంద్రం ఒప్పుకుంటే మోడీకి ఇష్టం లేదని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద బట్టగాలు చేస్తారు. అంతేగాని వీళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల అగ్రవర్ణ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఎవరెవరి చేతులలో అయితే పార్టీలు ఉన్నాయో వాళ్ళు ఎవ్వరు కూడా బీసీలకు చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఖచ్చితంగా ఉండదు. వాళ్ళని ఓటు బ్యాంకు లాగానే చూస్తారు తప్ప, వాళ్ళకి అవకాశాలు ఇస్తే రేపు పొద్దుగాల మా భవిష్యత్తు ఏందని అనుకుంటారు తప్ప ఎక్కడ కూడా పైకి తీసుకురావాలని కోరుకోరు. అదే ఇలా కనిపిస్తూ ఉంది. మరి రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ప్రక్రియ రేవంత్ రెడ్డి ఏదో ఇక నాకు తోచింది, నేను చేసేసిన, అయిపోయింది, ఆ తీసి అవతల పాడేసిన, ఇక ఎట్లయితే అట్లా. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్నికలకే పోదాం అనుకుంటున్నాం కాబట్టి తగ్గించి పాత రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా వెళ్ళిపోదామని చెప్తే అప్పుడు మనమే పిచ్చలం అయిపోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసింది, ఆగమాగం అయిపోయి అందులో ఇక ఎట్లయినా సరే ఎన్నికలు అయితే ఏమో అన్న భయంలో కొద్దిమందే కదా నిరాశపడేది, మిగతా వాళ్ళు అదే ఎలక్షన్లలో కొట్లాడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, అయిపోతాయి కూడా. చూడురి, అయితే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు అయిపోతాయి, లేదా జీవో కొట్టేస్తేనే చేయాలి ఈ రిజర్వేషన్. అట్లా అయితే జీవో కొట్టేస్తేనేమో పాత రిజర్వేషన్ ప్రకారం చేసేస్తాడు, విడిచిపెట్టాడు. జీవో కొట్టేయకుండా స్టే ఇచ్చినా లేకపోతే ఇంకా వేరే అవకాశం ఉన్నా ఇవన్నీ చూస్తే పోస్ట్ పోన్మెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది.